ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం, మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈ కథ పురాణాలలోని స్త్రీల అసాధారణ కథలండి. జ్ఞానానికి ఆధారం సుధామూర్తి గారి రచించిన ఆనందం మరిచిన కప్ప. చాలా కాలం కిందట ఒక ముని బృందం ప్రతిరోజు ఉదయం ప్రార్థనలకై బయటకు వెళ్ళి సాయంత్రం నివాసాలకు చేరుకునేవారు. వాళ్ళు పళ్ళు తిని దగ్గరలోని బావిలోని నీటిని తాగి భక్తితో నిరాడంబరంగా జీవితం గడిపేవారు. ఆ బావిలోని కప్ప వారి జీవనాన్ని గమనిస్తూ తాను కూడా ఒక భక్తురాలిగా మారింది. ఒకరోజు కప్ప మునుల ప్రార్థనకు వెళ్ళిన సమయంలో బావిలోనికి విషసర్పం రావడం చూసింది. మునులు ఆ నీటిని తాగితే చనిపోతారని తెలుసుకుంది. అందుకని మునులు వచ్చే వరకు ఎదురు చూసి వారు రాగానే బావిలోనికి ఎగిరి గెంతి బావి నీరు విషపూరితం కావడాన్ని హెచ్చరించాలనుకుంది. మునులు కప్ప ఒక్కసారిగా గెంతడం చూసి ఆశ్చర్యంతో బావిలో చనిపోయిన కప్పను చూశారు. మునులు ఆ కప్పను నీటి నుంచి బయటకు తీసి చూడగా దాని దేహం నీలి నలుపు రంగులోకి మారడం గమనించారు. మునులు వారి యొక్క యోగశక్తి ద్వారా బావి నీరు విషపూరితం అయిందని తమ ప్రాణాలు వదిలి మునులను కాపాడిందని తెలుసుకున్నారు. వారందరూ కలిసి కప్ప త్యాగాన్ని గుర్తించి దాన్ని ఆశీర్వదించారు. చిన్న జీవివైనా నీవు మా ప్రాణాలు కాపాడావు. ఓ ప్రియమండూకమా, నిన్ను మేము బ్రతికిస్తాము. నీవు ఏదైనా వరం కోరుకో అన్నారు. కప్పలో జీవం రాగానే అది మానవ గొంతుతో, నేను పార్వతిలా అందంగా ఉండి మంచి విద్యావంతుడైన చక్రవర్తిని పెళ్ళాడాలనుకుంటున్నాను అనంది. మునులు నవ్వి, నీవు అందమైన భక్తురాలిగా స్త్రీగా జన్మించి గుణవతివై భర్తను సేవిస్తుండేదువుగాక, విద్యావంతుడైన ప్రభువును పెళ్ళాడతావు అన్నారు. అలా కప్ప మరుసటి జన్మలో అసుర శిల్పి అయిన మాయాసురుడు దేవనర్తకి హేమల పుత్రికగా జన్మించింది. మాయాసురునికి తన కుమార్తె పూర్వజన్మ వృత్తాంతం తెలుసు కనుక మండోదరి, మండూకము నుండి ఉద్భవించిన అనే సంస్కృతంలో అర్థం వచ్చే నామకరణం చేశారు. కాలం గడిచేసరికి మండోదరి అందమైన భక్తిగల స్త్రీగా పెరిగింది. ఆమె అప్పటికీ పేరు మోసిన గొప్ప విద్యావంతుడు పరాక్రమశాలి అయిన రావణుని వివాహమాడింది. మండోదరి మునులను సంతోషం ప్రసాదించమని అడగడం మరిచిపోవడం వలన జీవితంలో ఎన్నడూ ఆనందం అనుభవించలేదు. ఆమె తన భర్త రావణుడు పరపత్ని సీతను ఎత్తుకురావడం వలన చాలా దుఃఖాన్ని అనుభవించింది. సీతను విడిచిపెట్టమని మండోదరి రావణునికి ఎన్నిసార్లు సూచించినా అతడు వినలేదు. ఆ ఎత్తుకుపోవడం ఫలితంగా ఘోర యుద్ధం జరిగి రావణుని ఓటమికి దారి తీసి యోధుడైన పుత్రుడు మేఘనాథుని కోల్పోయింది. భారతీయ పురాణాల్లో గుర్తుంచుకునే గొప్ప 5 స్త్రీలు లేక పంచకన్యలలో అహల్య, తార, మండోదరి, ద్రౌపది, సీతలుగా పేర్కొన్నారు.